ఇక ఈ రాత్రికి దావోస్ వెళ్లనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పారిశ్రామిక దిగ్గజాలతో భేటీలు జరపబోతున్నారు. ఏఐ, సెమీ కండక్టర్స్, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ రంగాలపై ఫోకస్ పెడుతున్నారు. ప్రముఖ కంపెనీల సీఈఓలను కలవనున్నారు సీఎం రేవంత్. సీఎం వెంట మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు వెళ్లనున్నారు. దావోస్ తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించనున్నారు సీఎం. ఫిబ్రవరి 1న తిరిగి హైదరాబాద్ చేరుకునున్నారు సీఎం రేవంత్. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీని దావోస్ వేదికగా ఆవిష్కరించనుంది. ఇక అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాల సమక్షంలో ఈ కొత్త పాలసీని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించనున్నారు. ఈ పాలసీలో ఫార్మా, బయోటెక్, మెడికల్ డివైసెస్, రీసెర్చ్ రంగాల్లో ప్రత్యేక ప్రోత్సాహకాలను పొందుపరిచారు. ఫార్మా రంగంలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్రీన్ ఫార్మాసిటీ రోడ్ మ్యాప్ ని కూడా ఈ పాలసీ ద్వారా ప్రకటించనున్నారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, ఐటీ, డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ లాంటి కీలక రంగాల్లో పెట్టుబడులు సాధించడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది రేవంత్ టీం. తెలంగాణలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం, మౌలిక సదుపాయాలు, నూతన విధానాలను దావోస్ వేదికగా వివరించనున్నారు. ఇక దావోస్ పర్యటన అనంతరం సీఎం రేవంత్ అమెరికాలో పర్యటిస్తారు. ఫిబ్రవరి 1న హైదరాబాద్ కు తిరిగొచ్చే అవకాశం ఉంది.